హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిత్రమా ప్రయాణమా. గాయస్, ఇప్పుడైతే మనం వచ్చేసి సూర్యాపేట దగ్గరలో ఉన్న ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి దగ్గరికి అయితే మనం స్టార్ట్ అయ్యాము. ఇది వచ్చేసి మేమైతే బాలనగర్ నుంచి వెళ్తున్నాం కాబట్టి మేమైతే ఓఆర్ఆర్ నుంచి అయితే వెళ్తున్నాము. సిటీ నుంచి వెళ్తే చాలా ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే మనం ఓఆర్ఆర్ మీద ఉన్నాము. గాయస్, ఇప్పుడు మనమైతే ఎగ్జిట్ నెంబర్ 11 దగ్గర అయితే మనం దిగాలి. చూడండి, ఎగ్జిట్ నెంబర్ 11 దగ్గర అంటే విజయవాడ హైవే అంటారు. అంటే చోటుప్పల్ నార్కెట్పల్లి నుంచి అయితే మనం వెళ్తున్నాము. శ్రీశైలం ఇట్లా వెళ్ళాలంటే ఇంకా చేయటాలి. ఇటు సైడ్ మొత్తం మనం ఇక్కడ తీసుకుంటాము. ఇప్పుడే మనం ఎగ్జిట్ నెంబర్ 11 దగ్గర అయితే మనం అయితే దిగుతున్నాము. ఓవరాల్ అయితే క్రాస్ అయ్యాము ఇప్పుడే. చాలా ఘోరంగా ఉంటుంది. ఎగ్జిట్ నెంబర్ 11 దగ్గర ఉన్న టోల్ గేట్ దగ్గరికి అయితే మనం వచ్చాము. ఇప్పుడైతే పెద్దాంబర్పేట్, చోటుప్పల్, నార్కెట్పల్లి, విజయవాడ రూట్లో ఉన్నాము, హైవే రూట్లో. అది ఓఆర్ఆర్ మీకు కనిపిస్తుంది కదా పైన. ఇక్కడ నుంచి అయితే సూర్యాపేట హైవే పక్కన అంటే సర్వీస్ రోడ్ అయితే తీసుకోవాలి. రోడ్ అయితే ఇట్లుంది. కోదాడ దాటిన తర్వాత సింగిల్ రోడ్డు, కాకపోతే మధ్యలో డివైడర్ అయితే లేదు, కానీ రోడ్ అయితే పెద్ద 100 ఫీట్ రోడ్. కైలాసం
టెంపుల్ ఉంది, మీకు కనిపిస్తుందా? గుట్ట పైన టెంపుల్ ఉంది ఏదో. ఇప్పటివరకు అయితే మాకు ఒక్క బోర్డు కూడా కనిపించలేదు. ఇంకొక 8 కిలోమీటర్స్ మాత్రమే ఉంది, చూద్దాం. ఇప్పుడైతే మాకు కనిపించింది ఫస్ట్ బోర్డు, ఎర్రవరం 6.5 కిలోమీటర్స్. రోడ్డు అంటే బోర్డు కనిపించకుండా ఉండేసరికి కన్ఫ్యూజ్ అయింది నాకు. మన కన్ఫ్యూజ్లో నేను వేరే రూట్ వచ్చానేమో అని. కానీ మీరు కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను చెప్పింది 100% రైట్ రూట్. అయితే టెంపుల్ చాలా బాగుంది ఇక్కడ. ఏ టెంపుల్ అంటే చూద్దాం, మహాలక్ష్మీదేవి అమ్మవారి టెంపుల్ ఇది, చాలా బాగుంది. ఇప్పుడైతే మనం మహాలక్ష్మి దేవాలయం దగ్గరికి వచ్చాము. అంటే మనకు వెళ్ళే దారిలోనే ఉంది టెంపుల్. చాలా అంటే చాలా బాగుంది మహాలక్ష్మి టెంపుల్. ఇది వచ్చేసి ఎర్రవెల్లి వెళ్ళే దారి, బాల ఉగ్ర నరసింహస్వామి దగ్గరికి వెళ్ళే దారి ఇది. మనకు వెళ్ళే దారిలోనే టెంపుల్ ఉంది. మీరు ఎప్పుడైనా వెళ్తే మాత్రం ఇక్కడ ఈ టెంపుల్ కూడా దర్శించుకొని వెళ్ళండి, చాలా బాగుంది. ఇప్పుడైతే మన టెంపుల్ లోపల ఎట్లుంటుందో కూడా చూద్దాం. నరసింహస్వామిని అయితే ఎంట్రన్స్లో పెట్టారు. టెంపుల్ ఎంట్రన్స్ చూడండి ఎంత బాగుందో, మహాలక్ష్మి టెంపుల్. ఈ మహాలక్ష్మి టెంపుల్ని అయితే ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే 11 రౌండ్స్ తిరిగిన తర్వాత దేవుడి చుట్టూ, గుడి చుట్టూ, సో ఇలా చేతులు పెట్టాలన్నమాట. అంటే అమ్మవారికి ఒక 2 పాదాలు ఉంటాయి, ఆ పాదాల మీద మన 2 అరిచేతులు అయితే పెట్టాలి. సో మనం ఏదైనా కోరుకుంటే మాత్రం అది ఖచ్చితంగా నెరవేరాలి. అంటే నెరవేరుతుందో లేదో అని చెప్పి ఒక నెరవేరుతుంది అంటే మన చేతులు అయితే ఇప్పుడు ఇలా పెట్టాం కదా. ఇప్పుడు చూడండి చేతులు వచ్చేసి మనకి ఇట్లా స్టార్టింగ్లో ఉన్నాయి కదా, అది ఖచ్చితంగా అవుతుంది, సక్సెస్ అవుతుంది అంటే మాత్రం కంపల్సరీ ఆ చేతులు మనకు తెలియకుండానే అమ్మవారి పాదాల దగ్గరికి వెళ్తాయి అన్నమాట. ఇంకా ఫ్రంట్కి ఆ ఫోటో దగ్గరికి వెళ్తాయి. సో అట్లా చేసేటప్పుడు ఏంటంటే చిల్లర 1 రూపీ 2 రూపీ లేదా 10 రూపీస్ అక్కడ పెట్టి ఇలా చేస్తున్నారు. సో నేను కూడా ట్రై చేసా. ఆల్మోస్ట్ ఏదైతే లక్ష్మీదేవత తల్లి ఉందో ఆ తల్లి దగ్గరికి హ్యాండ్స్ వెళ్తాయి మనకు తెలియకుండానే. దేవుడు చెప్పేటప్పుడు గుడిసె అది రోడ్డు చూడండి, స్ట్రేట్ ఒక 2-3 కిలోమీటర్లు కనిపిస్తుంది స్ట్రేట్గా. ఈ ఊరు పేరు చూడండి ఎంత డిఫరెంట్ ఉందో, తోగరాయి గ్రామం
వీడియోలోకి స్వాగతం. తోగరాయి గ్రామం. ఇక్కడ బ్యానర్లు కనిపిస్తున్నాయి కదా, ఇది వచ్చేసి మనకు రైట్ సైడ్ చూపిస్తుంది, కానీ గూగుల్ మ్యాప్లో మాత్రం స్ట్రేట్ చూపిస్తుంది అనమాట. అదేంటా అని చెప్పి నేను అక్కడ ఎంక్వైరీ చేసి ఏంటంటే ఈ గ్రామంలో కూడా రీసెంట్గా బాల ఉగ్ర నరసింహస్వామి వెలిసాడనమాట. అందుకోసమే అవి పెట్టారనమాట. కానీ ఇక్కడికైతే ఎవరు వెళ్ళట్లేదు, ఎర్రవరం అయితే వెళ్తున్నారు. సో మనం కూడా అక్కడికి వెళ్తున్నాం. ఈ విలేజ్ నుంచి అయితే ఎర్రవరం టెంపుల్ వచ్చేసి 5.5 ఉంది, కానీ మనకి ఇక్కడ బ్యానర్లు చూస్తే మాత్రం ఇటు రైట్ సైడ్ చూపిస్తుంది. మనం ఏంటంటే ఎవరిని తెలుసుకోకుండా మనం వెళ్ళామంటే మాత్రం ఈ తోగరాయి గ్రామంలో ఉన్న బాల ఉగ్ర నరసింహస్వామి దగ్గరికి అయితే మనం వెళ్తాం. విలేజ్ దాటినాం మనం ఇప్పుడే. వెరీ ఎక్సైటింగ్ ఉంది ఆ టెంపుల్, ఎలా ఉంటుందో చూడడానికి మాత్రం. ఇప్పుడే రీచ్ అవుతామా అనిపిస్తుంది నాకైతే. అంటే మన జనరేషన్లో వెలిసిన టెంపుల్ కదా, సో ఆ అదృష్టం అందరికి రాదనుకుంటుంది. పెట్రోల్ బంక్ 5 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఇది హెచ్పి పెట్రోల్ బంక్ అయితే ఉంది. పెద్ద వరి అవనవసరం లేదు డీజిల్కి. మన హైదరాబాద్ నుంచి టెంపుల్ వరకు అయితే రోడ్ అయితే జబర్దస్త్ ఉంది, అస్సలు ప్రాబ్లం లేదు. అండ్ ఆల్సో పెట్రోల్ బంక్లు అయితే టెంపుల్కి నియర్ 3-4 కిలోమీటర్ డిస్టెన్స్లో కూడా ఉన్నాయి. సో దానికి కూడా నో ప్రాబ్లం, హ్యాపీగా రావచ్చు హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు మాత్రం. మనం తొంగరాయి గ్రామం దాటిన తర్వాత ఒక పెట్రోల్ బంక్ వస్తుంది. ఆ ఇండియన్ పెట్రోల్ బంక్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ బోర్డు డైరెక్షన్స్ అయితే ఇస్తారు. ఎర్రవరం. సో గూగుల్ మ్యాప్ని అయితే మీరు నమ్ముకొని అయితే రాకండి, అది మమ్మల్ని కూడా కన్ఫ్యూజ్ చేసేసింది. మేము కూడా అక్కడ వేరే దగ్గర రైట్ తీసుకున్నాము, మళ్ళీ వేరే వాళ్ళని ఎంక్వైరీ చేసి మరి మేమైతే ఈ రూట్లో వస్తున్నాము. మేబీ కొబ్బరికాయలు కూడా మేము ఇక్కడ తీసుకొని వెళ్తే బెస్ట్ ఏమో. అక్కడ ఎట్లుండో సిచ్యువేషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు కదా. ఎంత ఆంటీ? కొబ్బరికాయలు అయితే ఇక్కడే పెట్టి అమ్ముతుంది ఆంటీ. వాటర్ కూడా తాగెళ్ళంటుంది, అక్కడ ఉంటే ఉండవు అంటే, కానీ ఉంటాయి అంట. ఆంటీని అడిగితే హోటల్స్తో సహా అన్నీ ఉంటాయని చెప్పింది. మనం కూడా వెళ్ళి చూద్దాం. ఇక్కడ నుంచి అయితే రోడ్ అయితే ఇట్లా ఉంది పరిస్థితి. ఇంకా రోడ్ అయితే రిపేర్ చేయలేదు, మేబీ చేస్తారు కావచ్చు ఫ్యూచర్లో. వాక్కులు చెప్పబడినట. సీతారామరాజా. రోడ్ అయితే ఘోరంగా ఉన్నది. ఇంక ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ ఉంది టెంపుల్ అయితే. ఏదో ఊరైతే వచ్చింది, ఇది ఎవరో ఫస్ట్ విలేజ్ మనం రైట్ తీసుకున్న తర్వాత. వసంతి గృహాలు ఇక్కడ గుడికి వెళ్ళి దారి. ఇక్కడైతే వీళ్ళు ఉన్నారు, డైరెక్షన్స్ చెప్తున్నారు వాళ్ళే. వసతి గృహాలు. చాలా బాగుంది ఊరైతే. మనమైతే వచ్చేసాము, టెంపుల్ నియర్ బై ఉన్నాం. ఇప్పుడైతే రూమ్స్ అవన్నీ అయితే ఇప్పుడే మేబీ కడుతున్నారు, మీకు కనిపిస్తున్నాయి కదా. పబ్లిక్ అయితే ఎవరు కనపడట్లేదు ఇప్పటివరకు అయితే. మేబీ ఆ రెగ్యులర్ షెడ్ కనిపిస్తుంది కదా, అదే టెంపుల్. మనమైతే టెంపుల్ దగ్గరికి వచ్చాము. సో మేము రాగానే చూడండి, ఆంటీ వాళ్ళు రెడీ అవుతారు. అంటే వాళ్ళు ఫుడ్ తింటున్నట్టు పాపం. కొబ్బరికాయలు ఇట్లా తీసుకుంటారు అని చెప్పి వచ్చారు.
తీసుకున్నాం పక్కన అయితే చెరువు కూడా ఉంది. సో మీకు కనిపిస్తుంది ఇదంతా టెంపుల్ వాతావరణం. మన టెంపుల్ ఎలా ఉందో కూడా చూద్దాం. అన్నదానం అయితే పెడుతున్నారు ఈరోజు అయితే. మెయిన్ టెంపుల్ ఇక్కడ అన్నదానం పెడుతున్నారు. టెంపుల్కి అయితే మనం వెళ్తున్నాం, మెయిన్ టెంపుల్కి. ఎండ కొడుతుంది కాబట్టి షాప్స్ అన్నీ బంద్ ఉన్నాయి. ఈవినింగ్ టైంలో అన్నీ ఓపెన్ చేస్తారు కావచ్చు. తీసుకున్నామండి ఆల్రెడీ. ఈ ముడుపు ఏంటంటే ఏదైనా కోరిక కోరుకొని దాంట్లో 11 రూపీస్ అట్లా వేసి అక్కడ పెడతారు అనమాట. ఇది వచ్చేసి ఉయ్యాల, అంటే ఎవరికైనా పిల్లలు లేని వాళ్ళు మాత్రం అది కట్టాలి. సో అది కడితే పిల్లలు పుడతారని ఒక నమ్మకం అనమాట ఇక్కడ ఈ టెంపుల్లో. మనమైతే ముడుపు కడదాం. ఇట్లా ఏదైనా మొక్కుకొని ఇట్లా చేయాలి. పసుపు కాళ్ళు కడుక్కునే ప్లేస్ అయితే ఇక్కడ ఉంది. హౌసెస్ ఉన్నాయి మంచిగా, నల్లాలు అయితే లేవు. స్నానాలు కూడా చేసేసుకోవచ్చు ఇక్కడ హ్యాపీగా. టెంపుల్ అయితే కడుతున్నారు కాబట్టి ఇట్లుంది అట్మాస్ఫియర్. చిన్న లోటు ఉంది, మంచి గడుకోవచ్చు. బాగుంది హౌస్లో వాటర్ చూడండి, ప్యూర్ వైట్. మరుగుదొడ్లు కూడా ఉన్నాయి. నేను మాత్రం టెంపుల్లో బీభత్సంగా పబ్లిక్ ఉంటారు అనుకున్నా, కానీ ఇక్కడ చూస్తే అస్సలు పబ్లిక్ 0%. అంటే ఒక 10-15 మంది, అంటే ఒక చిన్న టెంపుల్ దగ్గర ఉన్న పబ్లిక్ మాత్రమే ఉన్నారు. ఎందుకో నాకైతే అర్థం కాలేదు. 2024 నుంచి అయితే ఇక్కడికి పబ్లిక్ రావడం అయితే తగ్గిపోయారంట. మేబీ కన్స్ట్రక్షన్ వర్క్లో ఉంది కాబట్టి రావట్లేరు అనుకుంటున్నా. ఆఫ్టర్ టెంపుల్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా చాలామంది వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఇక్కడికి. మెయిన్ టెంపుల్ అయితే అక్కడ ఉంది. ముడుపులు అయితే వచ్చేసి టెంపుల్ పక్కనైతే కడుతున్నారు. కొబ్బరికాయలు కొట్టడానికి ఇదంతా ప్లేస్ వచ్చేసి మెయిన్ టెంపుల్ పక్కన అయితే ఉంది. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఈ రాయి వచ్చేసి మనకు ఇదైతే బాల ఉగ్ర నరసింహస్వామి దీని కిందనే వెలిచాడనమాట. దీన్ని తీసిన తర్వాతే మనకు దేవుడైతే వచ్చాడు ఈ రౌతు నుంచి. దీనికి కూడా పూజలు చేస్తున్నారు అనమాట. ఆ రౌతుకి దాని కిందనే వెలిచాడు కదా. ఇప్పుడైతే మనం అక్కడ దర్శనం అయిన తర్వాత మెయిన్ టెంపుల్ దర్శనానికి అయితే మనం వెళ్తున్నాము. మనమైతే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి.
గుడి అయితే చాలా పెద్దగా కడుతున్నారు చూడండి. ముందు ఖాళీ ప్లేస్ అంతగానం అంటే మొత్తం ముగ్గు పోసారంటే మాత్రం మామూలుగా ఉండదు. టెంపుల్ అయితే అద్దరిపోతుంది అసలుకి కన్స్ట్రక్షన్ అయిన తర్వాత. కానీ వర్క్ అయితే ఇప్పుడు జరగట్లేదు. వర్క్ పెండింగ్లో పెట్టిర్రా లేకపోతే ఏమైందో తెలియదు, కానీ ఇప్పుడైతే ఇక్కడైతే వర్క్ అయితే జరగట్లేదు. సో పబ్లిక్ ఉంటే మాత్రం ఇదంతా నిండిపోయేది, కానీ పబ్లిక్ అయితే లేరు. పబ్లిక్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం చూడండి కరెక్ట్గా షెడ్ అరేంజ్ చేశారు. భక్తులకు ఎలాంటి ఎండ వాన ఏం తగలకుండా. దర్శనం అయితే అయిపోయింది. మనకైతే లోపలైతే వీడియో తీద్దాం అనుకున్నా కానీ పర్మిషన్ అయితే ఇవ్వలేదు. సో ఆఫ్ చేయమన్నారు. పబ్లిక్ ఉంటే మాత్రం ఇక్కడ అట్మాస్ఫియర్ వేరేలా ఉండేది అనుకుంటా, కానీ ఎవరు లేకపోయేసరికి ఇక్కడ అస్సలకి చూడ్డానికి అంత భయం లేదు. కానీ టెంపుల్ విగ్రహం గురించి మాట్లాడుకుంటే మాత్రం ఆ పూజారి ఎక్స్ప్లెయిన్ చేశాడు, మస్తుంది. ఎక్స్ప్లెనేషన్ మాత్రం చాలా బాగా చేశాడు. అంటే బాల ఉగ్ర నరసింహస్వామి ఆ ముగ్గురు అక్కడే ఉంటారు అనమాట. మీరు ఏదైనా ఫోటోలో ఉంటే కంపల్సరీ దాన్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు కనిపిస్తుంది దేవుడి యొక్క అవతారాలు. లడ్డు ప్రసాదాలు ఉండవా అంటే కౌంటర్లు ఉంటాయా? అన్నదానం అయితే చేస్తారు కానీ పబ్లిక్ అయితే ఎవ్వరు లేరు. వన్ డే ప్లస్ కట్టెలు పెడతారు. ఇక్కడ ఎర్రవరంలో అన్నదానం అయితే చేశారు. ఇది వచ్చేసి ఆలు పప్పు అండ్ సాంబారు చాలా బాగుంది. కూర్చోడానికి అయితే ఇబ్బంది ఉంది, దాని మీద కూర్చోవాలి మనం. అదే ఊరు పక్కనే వెలిసింది. కొబ్బరికాయలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇక్కడ అన్నదానానికి అయితే 500 అయితే మేము ఇచ్చాము. బాగుంది. అలాంటి భక్తులు వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ తినడానికి చాలా అంటే చాలా బాగుంది. ఎవరికైతే బాల ఉగ్ర నరసింహస్వామి వచ్చి చెప్పాడో దేవుడు ఎక్కడ ఉన్నాడని, సో ఇదే విలేజ్. ఆ టెంపుల్ పక్కనే ఉన్నది. జస్ట్ ఒక 100-200 మీటర్ డిస్టెన్స్ ఉంది. 200 మీటర్ డిస్టెన్స్ ఉంది అంతే.
ఇదే విలేజ్, ఎర్రవెల్లి విలేజ్. అంత పెద్ద డెవలప్మెంట్స్ ఏం లేదు. రోడ్డు చూడండి, అనుకున్నంత రేంజ్లో అయితే లేదు ఇక్కడ. అదే పండు స్వామి కనిపిస్తుంది చూసారా. పండు స్వామి ఇల్లు ఇదే అనుకుంటా, అంబేద్కర్. ఇది పండు స్వామి ఇల్లు అనుకుంటా. ఈ గల్లీకి వచ్చినాము ఇప్పుడే. గల్లీ అటు సైడ్ నుంచి వచ్చిన తర్వాత రైట్ లెఫ్ట్ తీసుకున్న తర్వాత పెద్దగా లేదు, ఇల్లు కూడా చాలా చిన్నగా ఉన్నది. కనిపిస్తుంది వచ్చేసి మొత్తం అంటే టెంపుల్ బిఫోర్, అంటే టెంపుల్ ముందున్న వాతావరణం. ఈ రేకుల షెడ్ కనపడుతుంది కదా, ఇది వచ్చేసి ఏంటంటే భక్తులకి వర్షం కానీ ఎండ కానీ తగలకుండా ఇక్కడ నుంచి మనకి లైన్ అనేది ఫార్మేషన్ అవుతుంది, క్యూ లైన్ అనేది. సో ఇప్పుడైతే టెంపుల్ కన్స్ట్రక్షన్ వర్క్లో ఉంది కాబట్టి మనకైతే ఈ విధంగా ఉంది. పబ్లిక్ కూడా అంతగానం ఎవరు లేరు, షాప్స్ కూడా క్లోజ్ ఉన్నాయి ఆల్మోస్ట్. అంటే నాకు తెలిసి ఇది మేడారం జాతర, అందరూ మేడారం జాతరకి వెళ్తారు కదా, పబ్లిక్ అయితే తక్కువ ఉన్నారు. ఇదైతే ఇదే ఊరు పక్కనే జస్ట్ ఒక 100 మీటర్ డిస్టెన్స్ మీకు కనిపిస్తున్న ఊరే ఎర్రవెల్లి. ఇప్పుడైతే మనం వచ్చేసి పంచముఖి హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్నాము. సో ఇది ఎర్రవరం టెంపుల్ నుంచి అయితే 7 కిలోమీటర్స్ ఉంది మెయిన్ రోడ్ నుంచి. సో ఇంత దూరం వచ్చాము కదా, మన పంచముఖి హనుమాన్ అంటే మనకైతే ఎక్కడైతే సరిగ్గా కనిపించదు, ఇక్కడైతే బాగుంటుందని చెప్తే, అది కూడా 55 అడుగుల విగ్రహం. చూడండి అసలు ఎంత బాగుందో. పంచముఖి వీరాంజనేయ స్వామి దేవుని వేస్తారు ధర్మకర్త వెంకటేశ్వర్ల ఈయన దీన్ని ఇప్పుడైతే మళ్ళీ రిటర్న్ జర్నీ అయ్యాము. కోదాడలో ఉన్నాము ఇప్పుడు. అంటే మేము అక్కడ పంచముఖి హనుమాను ప్లస్ మధ్యలో సమ్మక్క సారక్క ప్లస్ మహాలక్ష్మి టెంపుల్ అండ్ ఆల్సో బాల ఉగ్ర నరసింహస్వామి ఈ టెంపుల్స్ అని చూసుకొని వచ్చేలోపు మాకు చాలా టైం అయిపోయింది. కానీ టెంపుల్స్ అయితే ఎక్స్ట్రాడినరీ అసలు. ఓన్లీ బాల ఉగ్ర నరసింహస్వామి దగ్గరికి రాకుండా అక్కడికి వచ్చినందుకు వాటితో పాటుగా ఈ టెంపుల్స్ కూడా దర్శించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. దయచేసి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ దాంతోపాటు గంట సింబల్ కూడా కొట్టడం మర్చిపోకండి.